హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఉపాధి హామీ పథకం కరువు పని అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం కదా. ఈ యొక్క పథకంలో భాగంగా అసలు డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయి, ఎంత పడుతున్నాయి, ఒక రోజుకి ఎంత పడుతున్నాయి, మనం ఎన్ని రోజుల పని చేయడం జరిగింది, మనకి సంబంధించినటువంటి పేమెంట్ అనేది ఎంత రిలీజ్ అవ్వడం జరిగింది, ఏ అకౌంట్లో జమ కావడం జరిగింది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని కానివ్వండి లేదా క్రోమ్ని కానివ్వండి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో మీరైతే NREGA ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క జిల్లా పేరు ఏ జిల్లా అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించినటువంటి మీ యొక్క అకౌంట్ని అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జిల్లా ఏ జిల్లా అయితే NREGA అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత మీ జిల్లా పేరుని మెన్షన్ చేసి ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. మాది మంచిర్యాల జిల్లా కాబట్టి నేను ఇక్కడ మంచిర్యాల పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. దీనిపైన మరలా క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి మండల్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మండలము ఏ మండలం అయితే ఆ మండలం పైన క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ నేనైతే ఒక మండలాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే మనకి పంచాయతీ డీటెయిల్స్ కూడా రావడం అయితే జరిగింది. మీ యొక్క విలేజ్, మీ యొక్క గ్రామ పంచాయతీ ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులో థర్డ్ ఆప్షన్ జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా. దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జాబ్ కార్డ్ నెంబర్, వారి యొక్క పేరు, ఈ పూర్తి డీటెయిల్స్ అనేది కూడా చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ కొన్నిటికి యాక్టివ్ అని చెప్పేసి స్టేటస్ ఉంది, కొన్నిటికి బ్లాంక్ అని చెప్పేసి ఉండడం జరిగింది. ఈ విధంగా యాక్టివ్ అంటే ఈ సంవత్సరానికి గాను పని చేసినటువంటి జాబ్ కార్డ్స్ నేమ్ ఎవరైతే పనికి వెళ్ళారో వారివి మాత్రమే యాక్టివ్లో ఉంటాయి. పనికి వెళ్ళినటువంటి వారివి ఇన్యాక్టివ్లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ సుధాకర్ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ యాక్టివ్లో చూపిస్తుంది. జాబ్ కార్డు నెంబర్ పైన ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే వీరి జాబ్ కార్డు కనుక చూసుకున్నట్టయితే సుధాకర్ మేల్ అని చెప్పేసి ఉంది. ఇతనికి బ్యాంక్ అకౌంట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో సుధాకర్ గారికి పడడం జరుగుతుంది. అదేవిధంగా పోషక్క అని చెప్పేసి అంటే వాళ్ళ మదర్ అనుకుంటా, సో రేచిని SO అని చెప్పేసి కూడా బ్యాంక్ అకౌంట్ని చూపించడం అయితే జరుగుతుంది. రాజేశ్వరి ఇక్కడ 27 అంటే ఈ సుధాకర్ వల్ల మేబీ వైఫ్ కావచ్చు. ఇక్కడ రేచిని SO అని చెప్పేసి కూడా మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్లో మనకి ఈ యొక్క ఉపాధి హామీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మీరు కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మీకు ఏ వారానికి ఎంత డబ్బులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అనేటటువంటి డీటెయిల్స్ కూడా మీకైతే కనిపిస్తాయి. అవి కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 7వ తారీఖు 4వ నెల 2026 రోజున
రూ. 1227 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎన్ని రోజులకు గాను 4 రోజుల పని దినాలకి గాను రూ. 1227 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ సుధాకర్ గారికి కూడా 4 రోజులకి రూ. 1227, మరలా 5 రోజులకి 1530. ఈ విధంగా పేమెంట్ స్టేటస్ మీ అకౌంట్లో క్రెడిట్ అయినటువంటి పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఈ కొంత పర్సనల్ డీటెయిల్స్ని నేను బ్లర్లో చూపించడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకోండి. మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యిందా లేదా, మీరు పేమెంట్ స్టేటస్ చూసుకున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.